మీరు దేని మీద పోరాటం చేస్తారు? మీరు నాస్తికులు, దేవుణ్ణే నమ్మరు. దేవుణ్ణే నమ్మని మీరు ఆగమ శాస్త్రంలోనూ శాస్త్రాల్లో దాన్ని మార్చండి, ఇక్కడ వెళ్ళే అవకాశం కల్పించండి అని ఎలాగ అడుగుతారు? కొన్ని శివాలయాలు ఇప్పటికీ కల్పిస్తారు. నిన్న అదే మాట్లాడుకున్నాం. శివాలయాల్లో గర్భగుడిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, శివునికి అభిషేకం చేసుకోవచ్చు. కానీ వైష్ణవాలయాల్లో ఆ శాస్త్రం లేదు. దానికి ఎందుకు వీర్రాఘవరెడ్డి గారు, బహుశా ఆయన శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్తారేమో. వీర్రాఘవరెడ్డి గారు, మీరు తిరుపతి దేవస్థానంలోనో టీటీడీ దేవస్థానాల్లోనో మీలాంటి వాళ్ళు అర్చకులకే ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నారు, సమాధానం చెప్తారా? నిండారరాజు నిద్రించు నిదురయొకటే, అండని బంటు నిద్రాదియునొకటే. ఇది ఇప్పుడు నేనన్నమాట కాదు, ఎప్పుడో పెద్ద అయినన్నమాట అండి అది. అయ్యా, అవును. ఏనుగు మీద కాయం ఎండొకటి, ఉడమి శునకం మీద బొలయు ఎండొకటి. అయ్యా, అంటే బ్రాహ్మణుడు అన్నమే చెప్తున్నారని, ఆయన బ్రాహ్మణుడు ఎక్కడ నిద్రపోయినా, లేకపోతే ఈ ఒక బంటు ఎక్కడ నిద్రపోయినా, రాజు ఎక్కడ నిద్రపోయినా భూమి ఒకటే కదా, మన అందరం ఒకటే కదా, మనకు వేరే ఏమీ లేవని చాలా చక్కగా చాలా గొప్పగా చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఈ తత్వాలని ఆ రోజుల్లో కూడా అలాంటి అసమానతలు ఉండబట్టి వారు అట్లాంటి ఉండొద్దని బోధిస్తూ చెప్పినటువంటి సందర్భాలు మనం వింటూనే ఉన్నాం మనం. అయితే ఇప్పుడు తిరుపతి ప్రధాన అర్చకులుగా నన్ను పెట్టిన అయ్యా, ఒకవేళ ఏమంటారు టీటీడీ బోర్డు లాంటి నిర్ణయం తీసుకుని నన్నే వెళ్ళమన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలు నాకు అహంకారం వచ్చేస్తుందండి. నా పిల్లలకి అహంకారం వచ్చేస్తుంది. మేము హోదాలు ఉన్నాం, ఎవరు వచ్చినా మా దగ్గరికే రావాలి అనే అహంకారం నాకు వచ్చేస్తుందండి. ఈ అహంకారాన్ని ఎవరైతే దాటుతారో, శమో ధమస్తప శౌచం క్షాంతర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ జ్ఞానం విజ్ఞానం, శమము దమము ఇంద్రియ నిగ్రహము, అయ్యా అన్నిటిని మించి ఆ తపస్సు జపాలు, ఈ లక్షణాలు అన్నీ కలిగిన వారు ఎవరున్నారో వారు బ్రాహ్మణులు. ఒకవేళ తిరుపతి ప్రధానర్చులుగా చేసినా కూడా వృత్తి అవుతుందండి అది. నేను బ్రాహ్మణుని అయిపోనండి అప్పుడు కూడా. ఒకవేళ ఏదో మీ రికమెండేషన్ తోటో, సారయ్య గారి యొక్క రికమెండేషన్ తోటో నన్ను పెట్టేశారు అనుకోండి, అప్పటికి కూడా నేను బ్రాహ్మణుని అయిపోను. ఎందుకు అయిపోనంటే నాలో శమము దమము శమో ధమస్తప శౌచం క్షాంతర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం, ఈ లక్షణాలు ఉంటేనే నేను బ్రాహ్మణుని అవుతానండి. ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు తిరుపతి ప్రధాన అర్చకులుగా పని చేయకపోయినా, జంధ్యం వేసుకోకపోయినా, అయ్యా వారు పూజలు పునస్కారాలు చెయ్యకపోయినా, జపాలు తపాలు చెయ్యకపోయినా వారు బ్రాహ్మణులే. రావణాసురుడి కంటే గొప్పగా ఎవరికి తెలియవండి యజ్ఞాలు యాగాలు జపాలు తపాలోను. అయ్యా, చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మ్రొక్క కాదని తమ్ముని చే భల్క చేసితివి. ఈ చదువులన్నీ చదివిన శంకరుడు హనుమంతుడి రూపంలో రావాల్సి వస్తే ఆ రాముడికి మొరొక్కటి ఏంటండి, వెళ్ళి రావణాసురుడు కదా మొక్కి సహాయం చేయాలి. రావణాసురుడు కదా శివుడికి మహాభక్తుడు అని పేరుంది, మహా పండితుడు అని పేరుంది. మరి అలాంటి రావణాసురుడికి సహాయం చేయటం మానేసి రాముడి దగ్గరికి రావటం ఏంటండి? ఆ శివాంశుడు, ఆ శంకరాంశుడు హనుమంతుడి రూపంలో. అంటే రావణాసురుడు ఎన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఎన్ని తత్వాలు, జపాలు తపాలు, ఇవన్నీ పరిశోధనలు శోధనలు ఇవన్నీ చేసినప్పటికీ సన్మార్గం లేని కారణంగా అయ్యా జ్ఞానం విజ్ఞానంతో పాటు శమో ధమ తప శౌచం క్షాంతర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలు పరిపూర్ణంగా కాదు, కనీసం కొంత కూడా లేని కారణంగా రావణాసురుడు బ్రాహ్మణ కులంలో వర్ణంలో జన్మించిన రాక్షసుడే. ఇది నేను కూడా అంటలేదండి, ఈ ఆ పరంపరలో వారు చెప్తున్నారండి. నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. కాబట్టి ఏమీ లేదు, మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఆ లక్షణాలన్నీ ఉన్నవారందరూ ఏ వర్ణంలో ఏ పనిలో ఎక్కడ ఉన్నా వారందరూ బ్రాహ్మణులే. ఇప్పుడు నేనే ఓకే మీరు క్షత్రియ గురించి అంటున్న ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సారయ్య గారు ఏదైతే అన్నారో మీరన్న దానికి ఒక సారూప్యత అనిపిస్తోంది. కానీ సారయ్య గారు ఇంకొంచెం